చింతమనేనిపై ఏడ్పుగంటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమనేని విముక్త దెందులూరు సాధించడమే నా లక్ష్యం అంటున్నారు. ఏడ్పుగంటి నా ఇంటిపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నారు. పార్టీ కోసం ఎంతో సేవ చేశా, ఎన్నో కేసులపై పోరాడా అంటున్నారు ఏడ్పుగంటి. సస్పెన్షన్ తో నాకు స్వేచ్ఛ లభించింది అన్నారు. నాకు వైసీపీతో సంబంధం ఉందన్న ఆరోపణలు నిజం కాదు అంటున్నారు ఏడ్పుగంటి శ్రీనివాస్. పోలీసు సాక్షిగా వాళ్ళు ఉండగా నా ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి నన్ను నా కుటుంబాన్ని అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రొక్లైనర్లు, డంపర్లు, మారణాయుధాలతో నా ఇంటి మీద దాడి చేస్తే అతన్ని వదిలేసి అతన్ని రాచమర్యాదలతో ఇంటికి పంపించి నా ఇల్లు పడగొట్టాలని చెప్పి వచ్చిన చింతమనేని పోలీసుల సమక్షంలో జరిగితే నా మీద కేసు కట్టారు. ఇంతకన్నా దుర్మార్గం లేదు. చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పీకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పీకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చినా ఒక్క ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని ఖబర్దార్. చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడి చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. ఆ పార్టీ పాలసీ మీద వేసా. ఆ రోజు మీ తరపున పనిచేసిన రోజునేమో మహావీర చక్ర బిరుదం ఇచ్చి లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు అన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న అక్రమాలని, దందాలని నేను క్వశ్చన్ చేస్తే ఈరోజు నువ్వు అసలు మా పార్టీకి పని